చిన్న ప్రార్థన చేద్దాం, అనంతరము దేవుని యొక్క వాక్యానికి వెళదాం. కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయ కాలమున తండ్రి నీ సన్నిధిలో ప్రభువా మేమందరము తండ్రి విధముగా కూడి ఉన్నామంటే నీకే వందనాలు చెల్లిస్తున్నాము. నీ కృప నీ ప్రేమ మాపై ఎంతో అద్భుతంగా ఉందని నమ్ముచున్నాము తండ్రి. ఈ పగల కాలమందు తండ్రి నీ వాక్యం మేమందరూ వినుచుండగా నీ సన్నిధిలో తండ్రి మా యొక్క హృదయాన్ని తెరవండి అయ్యా, మా యొక్క చెవులు తెరవండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ యొక్క కృప చేత, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత ప్రభా నీ వాక్యపు మర్మాలు మాకు తెలియపరిచి ప్రభా మమ్మలందరినీ ప్రభా నీ బిడ్డలుగా ప్రభా నీ వాక్యానుసారంగా నీ వాక్యమనే పునాది మీద కట్టుకునే కృపను మాకు దయచేయండి. ఎటువంటి ఆతంకాలు లేకుండా ఇంకా రావాల్సిన అనేక మంది ఉండగా వారికి ఆటంకాలు తీసివేసి నీ సన్నిధికి నడిపించి నీ జీవ వాక్యాన్ని వినిపించి పని కోరుచున్నాము తండ్రి. అలాగే చెప్పుచున్న నాకు నీ శక్తిని బలమును దయచేయండి. నా స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరము తండ్రి వినిపించి నీ అద్భుతమైన కార్యాలు ప్రభు నీ సన్నిధిలో జరిగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దైవిక కుటుంబాలు దీవించబడాలంటే మొదటిగా మనకు ఉండాల్సింది చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము. ఈరోజు మరి చాలా కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి, మీరందరూ కూడా జాగ్రత్తగా రాసుకోండి. కీర్తనల గ్రంథము 128వ కీర్తన మొదటి 2 వచనాలు చదవమా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు ధన్యులు నిత్యముగా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిత్యముగా నీవు చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవిక ఆశీర్వాదములు అనగా మనము దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాల్సిన ఫ్యామిలీగా మనం ఉండాలంటే, ఒక క్రైస్తవ కుటుంబంగా ఉండాలంటే మొదటిగా మనము దేవుని చేత దీవించబడిన కుటుంబంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దైవికమైన కుటుంబముగా కనబడాలన్నా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మొదటి పాయింట్ ఏంటంటే మన కుటుంబము దేవుని చేత దీవించబడాలి. చెప్పాలి, మనము దేవుని చేత దీవించబడాలి. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఫౌండేషన్స్ ఫర్ ఎ బ్లెస్డ్ ఫ్యామిలీ, అనగా దైవికమైన ఆశీర్వాదాలు మరి ఉండవలసిన పునాదులు. ప్రియమైన దేవుని, మొదటిగా మనము దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే మొదట మనము మన కుటుంబము దేవుని చేత దీవించబడి ఉండాలి, ఆశీర్వదించబడి ఉండాలి. ఎలా వస్తుంది ఆశీర్వాదము, ఎలా వస్తుంది దీవెన అంటే మనం చదువుకున్న వాక్యం ఉంది కదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు. ఇక్కడ ధన్యులు అంటున్నారు, ధన్యుడు కూడా దేవుడు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆశీర్వాదం మనకి రావాలన్నా, మనం దీవించబడాలన్నా మొదటిగా మనకు యెహోవా అనగా దేవుని యందు మనకు భయము భక్తి ఉండాలి. ఎంతమంది గురించి చెప్పండి, నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి దేవుడు అంటే భయం ఉంది, దేవుడు అంటే భక్తి ఉందన్న చేతులు పైకి ఎత్తండి హృదయపూర్వకముగా. ఈరోజు దేవుడు అడుగుతున్న మాట హృదయపూర్వకముగా, నాకు యెహోవా దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, నా భర్తకు దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, నా కుమారుడికి దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, నా కుమార్తెకు దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉందని హృదయపూర్వకంగా చేతులెత్తి పైకి చెప్పండి. ఒక్క ఫ్యామిలీని కూడా నేను చేతులెత్తి చెప్తాను బ్రదర్, ఫస్ట్ మాకు దేవుడి మీద భయం ఉంది అన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తారు. అట్లాగా ఓకే.
కాబట్టి ఫ్యామిలీ ఒక కుటుంబంగా మనం మాట్లాడుతున్నాం. దేవుళ్ళకు పుట్టికిచ్చారు చెప్పండి, భార్యని, భర్తని, పిల్లల్ని. పెళ్లి చేసుకుని పక్కన భార్యను వదిలిపెట్టి రోడ్ల మీద తిరిగితే నేనేమంటారు చెప్పండి. మీరందరూ దాన్ని పూర్తి చేసుకోండి కదా. దేవునికి ఎందుకు ఇచ్చాడు కుటుంబాన్ని, భార్యను ఎందుకు ఇచ్చాడు, బిడ్డలు ఎందుకు ఇచ్చాడు? మీరు ఒక కుటుంబం. అసలు దేవుడు ఒక సంస్థను ప్రారంభించింది ఆదిలో కుటుంబం ద్వారా. దేవునికి స్తోత్రం. బైబిల్ తెలిసిన వాళ్ళు మరి దాన్ని అర్థం చేసుకుంటారు. దేవుడు మొదటగా దీవించింది కుటుంబాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మొదట కట్టింది కుటుంబాన్ని. ఆదామును అవ్వను దేవుడు కట్టి వారిని దేవుడు దీవించాడు. ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా దేవుడు వారిని దీవించి మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని వారిని దేవుణ్ణి దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన మొదటి ఆశీర్వాద పని ఏమిటంటే కుటుంబాన్ని కట్టడం. దాన్ని దేవుడు దీవించడం. తెలుసుకోండి బైబిల్. ఓకే, నేను కాదు అనకాదు, మన కుటుంబం, మనం దేవుని దృష్టిలో కనబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే, మన ఫ్యామిలీ దీవించబడాలంటే మొదటిగా యెహోవా యందు భయము కలిగి మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది చెబుతారంటే ఎవరు కూడా చేతుల పైకి ఎత్తలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆది కాండము పరిశుద్ధ గ్రంథం నుండి, ఆది కాండము 22వ అధ్యాయం 11వ వాక్యం. ఆది కాండము 22వ అధ్యాయం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రామా అబ్రామా అనెను. ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, నీవు నీ దేవునికి భయపడువాడవని నాకు కనబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కుటుంబము దీవించబడడు కారణము యెహోవా యందు భయభక్తి గలవారు దీవించబడతారు. అబ్రహాములో దేవుడు చూసిన అద్భుతమైన ఒక సంఘటన ఏమిటంటే, దేవునికి భయపడవాడుగా అబ్రహాము దేవుని దృష్టిలో కనబడను. అబ్రహాము గురించి ఎంతమంది తెలుసండి పూర్తిగా? ఇంతకాలం మరి మీరు చర్చిలకు వస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, మరి బైబిల్ క్విజ్లు పెడుతున్నారు. అబ్రహాము ఎంత గొప్పవాడో మీకు తెలిసి ఉండాలి కదా. అంత గొప్పగా దీవించబడ్డాడంటే కారణము ఫస్ట్ ఏంటంట, యెహోవాకు భయపడవాడు. దేవునికి స్తోత్రం. మనము దీవించబడాలంటే మనము దేవునికి భయపడాలి. మన ఫ్యామిలీ దేవునికి భయపడాలి. మన కుటుంబం దేవునికి. అబ్రహామును దేవుడు ఒట్టిగా దీవించలేదండి. అబ్రహామును దేవుడు ఎందుకు దీవించాడంటే, ఇందు మూలముగా నీవు యెహోవాకు భయపడదు అని నేను ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, మనము దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే మొదటి పాయింట్ ఏంటంటే, మనము మొదటిగా దేవుని చేత దీవించబడాలి. ఫస్ట్ పాయింట్. 4 ఉంటాయి మొత్తం. ఫస్ట్ లో 3 చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను. చాలా మంచి వాక్యం ఈ రోజు మీకు దేవుడు అందిస్తాడు. దీన్ని మీరు గమనిస్తే, నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు భయము కలిగి మనము ఉండాలి. చూడండి, మొదటిగా యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్న అబ్రహామును దేవుడు గొప్పగా దీవించాడు. దేవుడే సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి అంటున్నాడు, అబ్రహామా అబ్రహామా, నీవు నాకు భయపడదు అని నేను ఎరుగుదును. కాబట్టి నేను అనేకులకు నేను ఆశీర్వాదకరంగా నేను చేస్తాను. నీవు అనేకులకు, నీవు కాదు, నీవు దీవించబడమే కాదు, కానీ నీ ద్వారా అనేకులు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యాకోబు కూడా సాక్ష్యం చెప్తాడండి. చూడొకసారి ఆది కాండము పరిశుద్ధ గ్రంథము నుండి
31వ అధ్యాయము 42వ వాక్యం. ఆది కాండము 31వ అధ్యాయము. అందరూ తెరవండి బైబిల్. 42వ వాక్యం చదవమ్మా. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు చాలా 42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా. ఇక్కడ యాకోబు చాలా జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. నా దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన. అబ్రహాము గురించి మనం విన్నాం. అబ్రహాము ఎవరికి భయపడ్డాడండి? దేవునికి భయపడ్డాడు. అందుకు అబ్రహాము దేవుడు దీవించాడు. ఇక్కడ యాకోబు సాక్ష్యం చెబుతున్నాడు, నా దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామే కాదండి, ఇస్సాకు కూడా దేవునికి భయపడిన వాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా దేవుని వాక్యం మీకు? ఇస్సాకు భయపడిన దేవుడు. ఇస్సాకు ఎంత గొప్పగా దీవించబడ్డాడంటే ఆ కాలంలో శత్రులు ఇస్సాకును చూసి అసూయపడ్డారంట. క్రమంగా ఇస్సాకు గొప్పగా దీవించబడ్డాడు. కారణము అబ్రహాము దేవునికి భయపడ్డాడు, ఇస్సాకు కూడా దేవునికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబము దీవించబడాలి అంటే, ఒక క్రైస్తవ కుటుంబం దైవికంగా దీవించబడాలంటే మొదటిగా ఉండాల్సిన లక్షణాలు, మనము దేవునికి భయపడే కుటుంబంగా దేవుడు మన గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, ఇస్సాకు దేవుడికి భయపడ్డాడు, యాకోబు దేవుడికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి భయపడిన వారు, దేవునికి భయపడే వారు మాత్రమే దీవించబడతారు. వారు అనేకులకు దీవెనకరంగా ఉంటారు. యాకోబు ఎక్కడికెళ్తే అక్కడ ఆశీర్వాదం అండి. మీకు తెలుసు కదా బైబిల్ ప్రతిది కూడా మరి డీటెయిల్ గా చెబితే మరి అనుకునే కన్నా మరి వేరే టైం ఎక్కువైపోతుంది. కాబట్టి యాకోబు ఎక్కడికెళ్తే యాకోబును దేవుడు దీవించాడు. యాకోబునే కాదు, యాకోబుతున్న వారిని కూడా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. కారణము దేవునికి భయపడిన వారు. చెప్పాలి, వారెవరండి? దేవునికి భయపడిన వారు. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఒక మాట చెప్పాలంటే వ్యక్తిగతంగా మీరు దేవునికి భయపడిన వారే. దేవునికి స్తోత్రం. మీ కుటుంబంలో రిమైనింగ్ పర్సెంట్ ఎవరంటే వారికి దేవునికి భయపడిన వారు. మీరు ఎవరంటే దేవునికి ఓకే పర్సనల్ గా మీరు దేవునికి భయపడేవారు. యాజ్ ఎ ఫ్యామిలీ దేవునికి భయపడిన వారు చాలా మంది. అలాంటప్పుడు కుటుంబాలు దీవించబడవు. ఒకళ్ళు దీవించబడిన ఆశీర్వాదం స్థిరముగా ఉండదు, అది అభివృద్ధిలోకి వెళ్ళదు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుడు మనతో మంచిగా సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక దైవిక కుటుంబం దీవించబడాలి అంటే మొదటిగా యెహోవా యందు మనం భయం కలిగి ఉండాలి. అబ్రహాము దేవుడు సాక్షి చెబుతున్నాడు, నీవు నాకు భయపడేవాడు కాబట్టి నేను అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తా. నీవే కాదు, నీ ద్వారా అనేకులు దీవించబడతారయ్యా అని దేవుడు మెచ్చుకున్నాడు. అలాగే ఇస్సాకు కూడా దేవుడికి భయపడిన వాడు. ఇస్సాకు కూడా అద్భుతంగా మరి దీవించబడ్డాడు. ఇస్సాకు కూడా అద్భుతంగా దీవించబడ్డాడు. చాలా 100% క్రమంగా అభివృద్ధి పొంది. ఎక్కడ పొలాలు నాటితే అక్కడ పొలం పంట కోసాడు. ఎక్కడ మరి బావితో అక్కడ నీళ్లు ఇస్సాకు పడ్డాయి. చివరకు శత్రువులే ఇస్సాకును చూసి అసూయపడి ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇస్సాకుతో సంధి చేసుకున్నారు. అంత గొప్పగా దేవుడు వారిని దీవించాడు. దేవునికి స్తోత్రం. యాకోబును కూడా దేవుడు గొప్పగా దీవించాడు. వారు దీవించబడడం కాదు, వారు అనేకులకు దీవెనకరంగా ఉన్నారు. అది గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఒక్కడవే దీవించబడడం కాదు, కానీ నీ ద్వారా అనేకులు దీవించబడడం అనేది గొప్ప మర్మం. అది దేవుని చిత్తమై ఉన్నది. యాకోబు లాబాను దగ్గరికి వెళ్తే లాబాను దీవించబడ్డాడు. యాకోబు మామని లాబాను దగ్గరికి వెళ్తే లాబాను దీవించబడ్డాడు. అదొకటి. యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తుకి వెళ్తే ఐగుప్తు మొత్తం దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి, యాకోబు దీవించబడ్డాడు. యాకోబు వేరే ప్రాంతానికి వెళ్తే ఎక్కడుంటే ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు.
అలాగే యాకోబు కుమారుడు యోసేపు ఎక్కడుంటే అక్కడ వాడిని దేవుడు దీవించాడు. యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. యోసేపుని బట్టి దేవుడు ఐగుప్తుని దేవుడు అనగా ఒక క్రైస్తవుడుగా మనం దీవించబడ్డామంటే, ఒక ఉద్యోగ నిమిత్తం నువ్వు అమెరికా వెళ్ళినా, అనకాపల్లి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా నీ దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దీవించబడమే కాదు కానీ నీ ద్వారా అనేకులు దీవించబడతారు. అది గొప్ప సంగతి, హల్లెలూయా. ఈ బ్లెస్సింగ్ ఎంతమంది కావాలి? నేను దీవించబడడం గొప్ప విషయం కాదు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నన్ను బట్టి అనేకులు దేవుడు, అది గొప్పతనం. అది క్రైస్తవులకు ఉండాల్సిన గొప్ప ఒక బిరుదు. అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు, ఇస్సాకు దేవుడు ఇచ్చాడు, యాకోబుకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని కారణం వారు దేవునికి భయపడినవారు, వారు దేవునికి భయపడినవారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది చెప్పండి, మనము దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదటిది ఏం కలిగి ఉండాలి? మనము దేవుని చేత దీవించబడి ఉండాలి. మనము ఆ దీవులను మోసేవారుగా ఉండాలి, మోసుకుని పోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ఉదయ కాలమున ఇక్కడ ఉన్నావు, 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఒక ప్రాంతానికి వెళ్తావు, ఉద్యోగం నిమిత్తం ట్రాన్స్ఫర్ అవుతావు. అక్కడ కూడా నేను దేవుడు దీవించాలి, నీ ద్వారా అనేకులు అక్కడ దేవుడు దీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఆశీర్వాదాలు కలిగి ఉండడం కాదు కానీ ఆశీర్వాదం మనం మోసేవారుగా మనము ఉండాలి, దాన్ని కాపాడుకునే వారుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటిగా ఒక కుటుంబం దీవించబడాలి అనగా ఏం కలిగి ఉండాలండి? దేవుని యందు భయము కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఇది నమ్మి నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను దీవించబడ్డా, నా శాలరీ 30,000, ప్రతి సంవత్సరం శాలరీ 3,000 పెరుగుతుంది, నాకు దీవించబడ్డాను అనుకుంటున్నావు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, నీ శాలరీ ఒక దీవెనకరంగా కాదు, నీవు ఒక దీవెనకరంగా, నీవు దీవించబడాలి, నీ ద్వారా అనేకులు దీవించబడాలి. ఆ దీవెన రాబోతున్న అభివృద్ధిలోనికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు చెప్పండి? ఇక్కడ దాదాపు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా. మీరు దీవించబడ్డారు అనుకోండి, కానీ మీ అభివృద్ధి పెరిగిందా? మీకు వచ్చేదాన్ని బట్టి మీరు అభివృద్ధిలోకి వెళ్ళారా? పోనీ మీరు అనేకులకు దీవెనకరంగా ఉన్నారా? లేరంటే కారణం మీరు దేవునికి భయపడేవారు. నీ శాలరీ నీకే సరిపోతుంది, నీ కుటుంబానికే సరిపోతుంది. ఒకరికి దీవెనకరంగా నువ్వు లేవు, ఒకరికి నువ్వు దీవెనకరంగా లేవు, నీ ద్వారా అనేకులు దీవించబడట్లేదు. నీ స్థితి తక్కువైనా కూడా నా ప్రియమైన దేవుడు, నిజంగా నువ్వు దేవునికి భయపడితే నీ స్థితిని మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలు ఉట్టి మాటలు కాదండి. నీ స్థితి తక్కువైనా కూడా, దీన స్థితిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, దేవునికి మాత్రం నువ్వు నిజంగా భయపడితే నీ స్థితిని మార్చి నిన్ను దీవించి నీ ద్వారా అనేకులను దీవించగల శక్తి దేవునికి మాత్రము ఉంది. అది తెలుసుకో. దేవునికి భయపడు. మొదటిగా నీ కుటుంబం దేవునికి భయపడాలి, అప్పుడు మనం దీవించబడతాం. రెండవది చూడండి, కీర్తనల గ్రంథము 133వ అధ్యాయం. కీర్తనలు 133వ అధ్యాయం. చదవమ్మా. చదవమ్మా మొత్తం. శాశ్వత జీవమును యెహోవా సెలవిచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవది, కుటుంబం దీవించబడాలంటే ఏముండాలంట? ఐక్యత. ఫ్యామిలీలో ఏముండాలండి? ఐక్యత, యూనిటీ ఉండాలి. మొదటిగా ఏముండాలి? దేవుని యందు భయము. దేవుని యందు భయము మనకు ఉండాలి. రెండవది, కుటుంబాల్లో ఐక్యత, భార్య భర్తకు మధ్య ఐక్యత, పిల్లలకు పేరెంట్స్ మధ్య ఐక్యత. చూడండి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. అది తల మీద పొయ్యబడి అహరోను గద్ద మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవను అచ్చట
నుండవలని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం అనేది మనకు శాశ్వత కాలము ఉండాలి. ఒక క్రైస్తవులుగా మనం రక్షణ పొందామన్నా, ఒక ప్రాంతానికి మనం వచ్చామన్నా, మనము ఆశీర్వాదము కొంతకాలం మటుకు కాదండి, కొద్ది దినాల మటుకు కాదు, ఒక సంవత్సరం కాదు, కానీ నీ ఆశీర్వాదము శాశ్వత కాలము ఉండాలి. రెండవది ఏంటంటే మనము కుటుంబాల్లో మీరు ఐక్యత కలిగి ఉండాలి. ఎంతమంది నిజాయితీగా, నాకు చెప్పకపోయినక్కర్లేదండి, మీ మనసుకు తెలుసు, నాకు తెలుసు మీ మనసులో ఎంత బాధపడుందో దేవుడు మాట్లాడుతుంటే. మీరు మొక్కలను కనబడుతుంది, నిజంగా నా గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నా భర్త దేవుడు భయపడలేదు, నిజంగా నా కుమారుడు దేవుడు భయపడలేదు అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు. నాకు దేవుడు క్లియర్గా చూపిస్తున్నాడు. ప్రతి మొక్కలు నాకు దేవుడు ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, దీవించబడాలంటే ఐక్యత ఏం కలిగి ఉండాలండి? ఐక్యత, యూనిటీ. భర్త భార్య ఐక్యత కలిగి ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి. దీన్ని కూడా మీరు చెప్తారా? చేతులైతే మా కుటుంబము ఐక్యతతో ఉంటుంది, భర్త నేను ఒకే మాట మీద ఉంటాము అన్న వాళ్ళ చేతులు పైకి. ఉండదు కదా, ఉండదు కూడా. బయట సంగతి పక్కన పెడతారు, అసలు క్రైస్తవులు మనకే ఉండదు సరిగ్గా కదండి. ఎలా దీవించబడతారండి? ఎలా దీవించబడతారు? ఎలా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు? దేవుని వాక్యం మీతో మాట్లాడు. ఈ రోజైనా మీరు తెలుసుకోండి. మొదటిగా మీరు దేవునికి భయపడేవారుగా, రెండవది ఐక్యత కలిగి ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. ఐక్యత కలిగి ఉండాలి. యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ ఎ కుటుంబం మీరు భర్తతో ఐక్యత కలిగి ఉండాలి, భార్య భర్తతో ఐక్యత కలిగి ఉండాలి, పిల్లలు పేరెంట్స్ ఐక్యత కలిగి ఉండాలి, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, సిస్టర్స్ ఐక్యత కలిగి ఉండాలి, బ్రదర్ సిస్టర్స్ ఐక్యత కలిగి, అప్పుడే మనము దీవించబడే కుటుంబంగా మనము కనబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాదంటారా చెప్పండి? ఐక్యత ఉంటే ఆశీర్వాదం ఉన్నట్లు పైకెత్తండి. నిజంగా బ్రదర్ ఐక్యత ఉంటే ఆశీర్వాదం ఉన్నట్లు పైకెత్తండి. నిజంగా ఐక్యత ఉంటే మా కుటుంబాల ఆశీర్వాదం ఉంటది అని నమ్మవారు చేతులు పైకెత్తండి. 100%. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే భయం అవుతుందో దేవునికి అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఏ కుటుంబాలతో ఐక్యత ఉంటుంది అక్కడ ఆశీర్వాదము 100% ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నో డౌట్. డౌట్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాం. ఉండదు కూడా. ఐక్యత ఉంటే ఆశీర్వాదం కంపల్సరిగా ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, ప్రతిది కూడా నేను చెప్తున్నాను, మనము దీవించబడి అనేకులకు దీవెనకరంగా స్థిరముగా ఉండాలంటే మొదటిగా మనము దేవుని చేత దీవించబడిన వారుగా ఉండాలి. దాంట్లో 3 పాయింట్లు చెప్తాను. మొత్తం సబ్జెక్ట్ 4 పాయింట్లు, ఫస్ట్ దాంట్లో 3 పాయింట్లు. మూడవది మలాకి గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి మలాకి గ్రంథము. మీ అందరు తెలిసిన వాక్యమే, మరలా పాస్టర్ గారు చెప్తున్నారు ఏంటి అనుకుంటారేమో, కానీ దేవుడు చెప్పమని నాకు చెప్పాడండి. 3వ అధ్యాయం 10వ వాక్యం. నా మందిరములో ఆహారం ఉన్నట్లు మీరు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ వాక్యం అందరూ చదవాలండి. నేను చదువుతున్నప్పుడు మీరందరూ చదవాలి. చెప్పండి ఒకసారి. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది ఏంటంటే దేవుడికి ఇచ్చి దీవించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో సత్యం ఏమిటంటే దేవుని చేత మనం దీవించబడాలి అనగా ఫస్ట్ ఏంటి? దేవుని యందు మనం భయం కలిగి ఉండాలి. దాంట్లో దేవుని ఉంది. రెండవది ఏంటంటే ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం ఉంది. మూడవది మనము కలిగిన దాంట్లో దేవునికి 10వ భాగం అనగా 10వ భాగం ఇస్తే
దాంట్లో గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. ఆ ఆశీర్వాదం ఎంత గొప్పదంటే మీరు చదువుకుంటే ఎంత చాలా విస్తారమైన, చెప్పండి, విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. దేవునికి స్తోత్రం. ఒక నేను రాసిన వాక్యము కాదు, నా సొంతంగా చెప్తున్న మాట కాదు, దేవుడే చెప్తున్న మాట. నా మందిరములో ఆహారం ఉన్నట్లుగా మీరు నాకు ఇచ్చి నన్ను శోధించిన ఆకాశ వాక్యలు విప్పి నేను విస్తారమైన పట్టజన ఆశీర్వాదాలు దీవెనలు మీ మీద నేను కుమ్మరిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కూడా 10వ భాగం ఇచ్చిన వాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షాలేము రాజు వచ్చినప్పుడు అంటాడు కదా, 10వ భాగం ఇచ్చి. యాకోబు కూడా అంటాడు, ప్రభువా నన్ను నువ్వు నడిపిస్తే, నాకు తోడుగా ఉంటే నా రాబడంతా నీకు 10వ భాగం నేను నీకు ఇస్తాను. ఎందుకు ఆ ఫ్యామిలీ దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉన్నారు. నేటి వరకు కూడా వారి కొరకు మనం మాట్లాడుతున్నామంటే వారు దేవునికి భయపడిన వారు, ఐక్యత కలిగిన వారు. మూడవది, వారు దేవునికి ఇచ్చి వారిని దేవుణ్ణి శోధించిన వారు. వారు గొప్ప ఆశీర్వాదం వారే కాదు కానీ వారి తరతరాలు వాడు దేవుడు దీవించాడు. వారి బిడ్డలు ఎక్కడికక్కడ ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నిజముగా ఈ 3 నువ్వు చేస్తే రేపొద్దున నీ కుమారుడు అమెరికా వెళ్ళినా, ముంబై వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా కూడా అక్కడ దీవించబడతారు. నీ కుమారుడు చేత నీ బిడ్డ అనేక దీవించబడతారు. ఒక మాట బైబిల్ లాంటి, దేవుడు నన్ను శోధించమని అనే మాట చాలా తక్కువ. దేవుడు నన్ను శోధించమన్నాడు అంటే నన్ను ఇసిగించమన్నాడు. దేవుడు దేన్ని ఇచ్చి శోధించమన్నాడు. అదొక పెద్ద వేరే సబ్జెక్ట్ అనుకోండి. కానీ దేవుడు శోధించమన్న మాట ఎక్కడ కూడా తక్కువ. ఆ తక్కువలో 2-3 సార్లు వాడాడు. దాంట్లో ఎక్కువ ఇది మాత్రమే దేవుడు నన్ను శోధించు అని డైరెక్ట్ గా చెప్పిన మాట ఈ యొక్క విషయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా అండి, మీ దీవించబడాలన్నా, మీ తరతరాలు దీవించబడాలన్నా, మీ ఆశీర్వాదం స్థిరముగా ఉండాలన్నా, మీ ఆశీర్వాదం కాపాడబడాలన్నా దేవుని గురించి మీరు శోధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ క్లియర్ గా చేసిన వారు మొదటిగా దేవుని చేత ఆశీర్వాదంలోకి వస్తారు. ఓకే, ఆశీర్వాదాన్ని కాపాడుకుంటారు, ఆశీర్వాదాన్ని మోసేవారుగా ఉంటారు, అనేకులకు దీవెనకరంగా ఉంటారు. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము. మొదటిది ఏంటంటే దైవికమైన ఆశీర్వాదం మనం కలిగి ఉండాలి. డివైన్ బ్లెస్డ్ ఫ్యామిలీగా మనము ఉండాలి. రెండవది చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయం 3-4. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. చాలా చాలా. రెండవది ఏంటంటే డివైన్ విజ్డమ్, దైవికమైన జ్ఞానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి ఏంటండి, దైవిక ఆశీర్వాదం కలిగి మనము ఉండాలి. రెండవది దైవికమైన జ్ఞానము కలిగి మనము ఉండాలి. ఓకే, చూడండి, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే, ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ సర్వ సంపదలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈ లోక జ్ఞానం కాదండి, చెప్పండి. ఈ లోక జ్ఞానము ఎక్కడ డబ్బులు పెడితే ఎక్కువ లాభం వస్తుంది, అలాంటి జ్ఞానం కాదు. దైవికమైన జ్ఞానం. మనము దీవించబడాలంటే జ్ఞానము, దైవిక జ్ఞానము చాలా అవసరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, నువ్వు చేసిన ఉద్యోగాన్ని బట్టి కాదు, నువ్వు సంపాదిస్తున్న శాలరీ బట్టి కాదు, కానీ నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. నీ ఆశీర్వాదాన్ని స్థిరముగా కాపాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంగా మీరు దీవించబడాలంటే దైవిక జ్ఞానం చాలా అవసరం.
దైవిక జ్ఞానం చాలా అవసరం. ఈ లోక జ్ఞానం ఎంతున్నా కూడా చూడండి, చాలా అది ఉపయోగమైన స్థితిలో ఉంటుంది. కానీ దేవుని జ్ఞానం చాలా విలువైనది. దేవుని జ్ఞానం చాలా అవసరం. సొలొమోను కూడా అడిగాడు, చెప్పండి ఏమడిగాడండి? జ్ఞానం అడిగాడు దేవుడు. ఏ జ్ఞానం లేదా రాజు? చెప్పండి. ఒక నార్మల్ మనం రాజుగా ఆలోచిస్తే దావీదు కుమారుడు ఎవరండి? దావీదు కుమారుడు ఎవరండి? సొలొమోనే కదా. కొన్ని తండ్రికి ఉన్న పోలికలు కొంచెమైనా వస్తాయి కదా. కొన్ని టోటల్ గా ఆయన మెంటల్ కాదు, టోటల్ గా వేరే మనిషి కాదు. మంచి ఫిజిక్, మంచి పర్సనల్తో ఉన్న వ్యక్తి, మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఒక రాజుగా ఆయన పరిపాలన చేయొచ్చు. కానీ ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు, అనగా దేవుని జ్ఞానము అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడేమన్నాడు వెంటనే? నువ్వు జ్ఞానమే కాదు కానీ నేను నీకు అన్ని కూడా ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను దేవుని జ్ఞానం అడిగితే దేవుడి జ్ఞానం కూడా ఇస్తాను, నువ్వు అడగంది కూడా నేను జ్ఞానంతో పాటు ఇస్తాను అన్నాడు. అంటే దాని అర్థం అంటే ఎక్కడ దేవుని జ్ఞానం ఉంటుంది అక్కడ ఆశీర్వాదం తప్పకుండా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను కంటే గొప్ప రాజు ఎవరు లేరు ఇజ్రాయెల్లో. అంత గొప్ప రాజు సొలొమోను రాజు. ఆయన పేరు, ప్రఖ్యాతి, కీర్తి ఎంతటి కూడా సర్వము కూడా వ్యాప్తి చెందింది. కారణం దేవుని జ్ఞానం కలిగిన రాజుగా ఆయన దేవుని జ్ఞానం అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి జ్ఞానం ఉంది? ఎంతమందికి దేవుని జ్ఞానం ఉంది? ఈరోజు అన్ని చేతులు పైకెత్తే కార్యక్రమం పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులు పైకెత్తే కార్యక్రమం అంతా లాస్ట్ దాకా కూడా అంతే. ఎంతమందికి జ్ఞానం ఉంది? ఎంతమందికి దేవుని జ్ఞానం? ఈరోజు కూడా దైవిక ఆశీర్వాదములు, దైవిక భక్తి, దైవిక జ్ఞానము అవన్నీ మనం మాట్లాడుతుంటాం. రెండవది చెప్పండి ఏంటంటే దైవికమైన జ్ఞానం ఉంటాం మనకు గొప్ప ఆశీర్వాదం. కాబట్టి జ్ఞానం ఎక్కడ ఉంటుంది అక్కడ సర్వ సంపదలు ఉంటాయి. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం చాలా అవసరం. బైబిల్ అనేకమైన మాట్లాడాయండి. ఒకవేళ మీకు జ్ఞానం పొదువైతే దేవుని అడగమని దేవుడు యాకోబు దేవుడు చెప్పాడు కదండి. మీలో ఎవరికైనా జ్ఞానం పొదువైతే దేవుని అడగనని దేవుడు చెప్పాడు. నిజంగా బ్రదర్ నాకు దైవ జ్ఞానం లేదండి, ఉద్యోగం చేస్తున్నానండి, బాగానే శాలరీ వస్తుందండి, శాలరీ కూడా కట్టింగ్స్ ఏం లేవండి, ఎంత వస్తుంది అంతే, మంత్లీ సంవత్సరాల నుండి వస్తున్నాయండి, కానీ మాలో ఆశీర్వాదం లేదండి, నాకు దేవుడి జ్ఞానం కనుక పైకి వెళ్తాను. ఓపెన్ ఓపెన్ నేను పైకి వెళ్తాను, నన్ను చూసిన పైకి వెళ్తాను ధైర్యంగా. ఎందుకు ఆశీర్వాదం స్థిరంగా ఉండదు? ఎందుకు ఒక నెల సంతోషంగా ఉంటారు, 2 నెలలు దుఃఖంతో ఉంటారు, 3 నెలలు మరి ఇంకా దుఃఖానికి వెళ్ళిపోతారు? అంటే కారణం దేవుడు అంటే భయం ఉండదు, ఐక్యత ఉండదు, చెప్పండి, ఇచ్చేది ఉండదు. తర్వాత ఇంకో లిస్ట్లోకి వస్తే ఏముంటుంది? జ్ఞానం. అంటే దేవుని జ్ఞానం లేక ఆశీర్వాదాన్ని మీరు కాపాడుకోలేకపోతున్నారు. నిజముగా దేవుడు మాట్లాడుతున్న మాటలండి అండి అర్థం చేసుకుని మీరు నిజంగా నేర్చుకుంటే త్వరగా మీరు దీవించబడతారు. మీ దీవెన స్థిరముగా ఒక మంత్ కాదు, ఒక నెల కాదు, ఒక రోజులు కాదు, శాశ్వత కాలం మీరు దీవించబడతారు. ఇవన్నీ మీరు పాటిస్తారు. దేవుని జ్ఞానం చాలా అవసరం. దేవునికి స్తోత్రం. అదే సామెతల గ్రంథము 14 చదువుతారమ్మా. 14 ఒకటవ అధ్యాయం 1వ వాక్యం. చాలా జ్ఞానవంతురాలు తన ఇల్లు కత్తిను, 3 రాళ్ళ తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. దేవుడు దైవిక జ్ఞానం చాలా అవసరం. భర్తకి కానీ భార్యకి కానీ దైవిక జ్ఞానం చాలా. చూడండి, అక్కడేమో జ్ఞానము గలవాడు, తెలివి గలవాడు స్థిరముగా తన గదులు బ్రహ్మమైన మరి దాంతో నింపబడి వంటవని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ సర్వ సంపదలతో. అలాగే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు కూడా బెరుకు. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానం అనగా దేవుని జ్ఞానం, దైవికమైన జ్ఞానం. ఎవరిలో అయితే ఉంటుందో, ఏ స్త్రీలో అయితే ఉంటుందో ఆ కుటుంబము కట్టబడుతుంది. ఎక్కువ శాతము కుటుంబాల్లో మరి పాడైపోయేది ఎక్కడంటే మరి
భార్యల చేతిలోకి మొత్తం తీసుకుంటారు కదా, భార్య అడుగుతారు, నాకు ఇచ్చే ఫస్ట్ మొత్తం నేనే మెయింటైన్ చేస్తాను కదండి. వారికి దేవుని జ్ఞానం లేకపోతే ఏమవుతుందంట, జ్ఞానవంతురాలైతే కట్టుకుంటుంది, దీవించబడుతుంది, దీవెనను కొనసాగిస్తుంది, దీవెనను మోసుకుని వెళ్తారు. జ్ఞానం లేని మూఢురాలైతే తన ఇల్లును ఏం చేస్తుందంట, నాశనానికి జాగ్రత్తగా దేవుని వాక్యం. కాబట్టి దేవుని జ్ఞానం చాలా అవసరం. సొలొమోను అడిగాడు, ప్రభువా జ్ఞానం ఉందయ్యా, ఈ లోక జ్ఞానం ఉంది ప్రభువా, ఒక రాజుగా నేను చేయగలుగుతాను, కానీ నీ జ్ఞానం నాకు చాలా అవసరం. నీ జ్ఞానం నాకు దయచేయి, నీ పరలోక జ్ఞానం దయచేయి, దేవతల జ్ఞానం నాకు దయచేయి ప్రభువా అని దేవుడు ప్రత్యక్షమై, సొలొమోను నువ్వు కోరినది జ్ఞానం కాబట్టి జ్ఞానానికి నేను ఇస్తా, కానీ దాంతో పాటు సర్వ ఆశీర్వాదం నేను ఇక మీదట నీ ముందు కానీ దేవత నీలాంటి రాజు ఎవరు కూడా దేవునికి ఇష్టం. అనగా జ్ఞానంలో అంత ఆశీర్వాదం అని నమ్మాలి. నమ్ముతున్నారా? నమ్మిన వచ్చిన పైకి ఎక్కండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రభువా ఈ ఉదయకాలం నాకు నీ జ్ఞానం దయచేయ ప్రభువా అని దేవుణ్ణి మీకున్న దాంట్లో మీరు తృప్తి పొందుతారు, మీరు దీవించబడతారు. దేవుని జ్ఞానం లేకపోతే ఎంత సంపాదించినా అది వేస్ట్గా వెళ్ళిపోతుంది, అలా వేస్ట్గా వెళ్ళిపోతుంది. చాలా బాధపడతారు, తృప్తి ఉండదు, సమాధానం ఉండదు, బాధలు ఉంటాయి. కాబట్టి దేవుని జ్ఞానం మీరు అడగాలి. సొలొమోను జ్ఞానం మాత్రం అడిగాడు, దేవుడి జ్ఞానంతో పాటు సర్వ సంపద దేవుడి జ్ఞానాన్ని ఇచ్చేశాడు. ఈరోజు మీరు కూడా ప్రభువా నన్ను దీవించు తండ్రి అని కాదు, కానీ నాకు నీ యందు భయభక్తి కలిగిన జీవితం నాకు దయచేయి, మా కుటుంబాల ఐక్యత దయచేయి, మాకు ఇచ్చిన దాంట్లో నీకు దశభాగం ఇచ్చి మాకు దయచేయి ప్రభువా. తర్వాత నీ జ్ఞానం మాకు దయచేయి ప్రభువా అని దేవుని మనము అడగాలండి. చూడండి, మూడవది ఆదికాండం 4 ముందు మొదటి పేతురు రాసిన పత్రిక, అచ్చువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు ఎక్కువ బలహీనమైన గతమని భార్యను సన్మానించి వారితో కాపురము చేయుడి. ఏ జ్ఞానం తండి? దేవుని జ్ఞానముతో కాపురము చేయుడి. పేతురు రాసిన పత్రికలో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మీ భార్యను మీరు ప్రేమించండి. పురుషులారా, మీరు ఏం చేయాలంట? మీ భార్యను సన్మానించండి. దేవుని జ్ఞానం కలిగి మీరు కాపురము చేయుడి. జ్ఞానం వల్ల ఆశీర్వాదం ఉందండి. 100% జ్ఞానం వల్ల ఆశీర్వాదము. ఈ లోక జ్ఞానం కాదు. ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్న ఈ లోక జ్ఞానము దైవిక జ్ఞానం, డివైన్ విజ్డమ్. మొదటిది డివైన్ బ్లెస్సింగ్, రెండవది డివైన్ విజ్డమ్, దైవికమైన జ్ఞానం. పేతురు చెబుతున్న మాట కదా, జ్ఞానముతో మీరు కాపురము చేయండి. భార్యను ప్రేమించండి, భార్యను సన్మానించండి. జ్ఞానం లేకుండా కాపురము చేస్తే ఆ కుటుంబాల ఆశీర్వాదము ఉండదు. జాగ్రత్తగా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగి పురుషులారా, జ్ఞానం కలిగి మీరు కుటుంబంతో మీరు ఉండండి, ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. చూడండి, మూడవది జ్ఞానము అయిపోయింది కదా, ఇప్పుడు డివైన్ లవ్, దైవికమైన ప్రేమ. ఆశీర్వాదాలు పొందుకునే లిస్ట్ లో మూడవది ఏంటంటే డివైన్ లవ్, అనగా దైవికమైన ప్రేమ. చూడండి, ఆదికాండము 67వ వాక్యం.
చాలా అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతని భార్య అయ్యను. అతడు ఆమెను ఏంటండి ప్రేమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కుటుంబంలో దైవికమైన ప్రేమ ఉంటుందో ఆ కుటుంబంలో ఆశీర్వాదము ఉంటుంది. డివైన్ లవ్. నువ్వు ఆశీర్వాదం పొందాలంటే నీ కుటుంబంలో దైవికమైన ప్రేమ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. భార్యాభర్తల మధ్య దేవుని ప్రేమ, ఈ లోక ప్రేమ కాదు. ఈ లోక ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక మంచి చీర గిఫ్ట్ కొనుకొస్తే భార్యాభర్తను బాగా పొగుడుతుంది. ఆ నెక్స్ట్ డే భర్త మరి భార్య కోరింది భర్త చేయకపోతే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళా సీరియల్ లాగా మళ్ళా. ఈ లోక ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ. దేవుడు చెబుతున్న మాట, కుటుంబాలు దీవించబడాలంటే డివైన్ లవ్, దైవికమైన ప్రేమ కుటుంబాల్లో ఉండాలి. ఇస్సాకు భార్యను ప్రేమించాడు అని ఎందుకు దేవుడు పర్టికులర్ గా రాయించాడండి? చెప్పండి, ఎందుకు దేవుడు ప్రత్యేకంగా రాయించాడు? ఆ మాట రాయకపోతే పర్లేదు కదా, ప్రేమించాడు అని రాయకపోతే పర్లేదు కదా. దేవుడు అబ్రహాం గురించి రాయలేదు, అబ్రహాం శారాను ప్రేమించాడు. యాకోబు మరి దేవుడు ప్రేమించాడని దేవుడు రాయలేదు, కానీ ఇస్సాకు భార్యను ప్రేమించాడని ఎందుకు దేవుడు రాశాడండి? ప్రేమలో ఆశీర్వాదము ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబాల్లో దైవికమైన ప్రేమ ఉంటుందో ఆ కుటుంబాల్లో ఆశీర్వాదము మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన ఆశీర్వాదం అనేది గుట్టిగా వచ్చేది కాదండి. నువ్వు అనుకున్నది ఈజీ కాదు. నువ్వు సంపాదిస్తున్న శాలరీ అనుకున్నావు నీ ఆశీర్వాదం, అది కాదు. ఆశీర్వాదం అంటే చాలా గొప్పది. ఐశ్వర్యం అంటే చాలా గొప్పది. మనం వీటిని చూసి సంబరపడకూడదు కదా. నిజమైన ఆశీర్వాదం చూస్తే నీ జీవితం ఎలా ఉంటుందంటే ఓ గొప్ప సంతోషంతో, గొప్ప ఆనందంతో ప్రతి దినము కూడా నువ్వు ఆనందిస్తూ అనేకులకు దీవెనకరంగా నువ్వు ఉంటావు. అది దేవునికి ఆశీర్వాదం. కాబట్టి నీ కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలన్నా, స్థిరపరచాలన్నా దైవికమైన ప్రేమ చాలా అవసరం. భార్యాభర్తల మధ్య, అలాగే పేరెంట్స్ చిల్డ్రన్స్ మధ్య ఏముండాలండి? దైవికమైన ఆ ప్రేమ ఉంటే ఏమవుతుందో మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అందరు తీయాలి, అందరు తీయాలి కూడా. తీసారండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. ఓకే, దేని గురించి చదువుకుంటాం మనము? దైవికమైన ప్రేమ. దైవికమైన ప్రేమ ఆశీర్వాదం గురించి మనము ఈ వాక్యం చదువుకుందాం. చదవము ఒకసారి. ప్రేమ శాశ్వత కాలముండును, చాలా చాలా ప్రేమ శాశ్వత కాలము ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవికమైన ప్రేమ ఎప్పుడు దాకా ఉంటుందండి? శాశ్వత కాలము. ఈ లోక ప్రేమ కొంతకాలం మాటకే ఉంటుంది. దేవునికి ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని యొక్క ప్రేమ, దైవిక యొక్క ప్రేమ మనకు చాలా, మన కుటుంబం, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, పేరెంట్స్ మధ్య దేవుని ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుందో మనము చూడము. 4వ వాక్యం చదువు ఒకసారి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు,
సప్రయోజనమును విచరించుకునదు, త్వరగా కోపపడదు, అపకార మనస్సులో సంతోషించును, అన్నిటినీ తాలూకులను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ఓర్చును. నిజమైన దైవికమైన ప్రేమ కలిగిన వారు ఎలా ఉంటారంటే వారు తొందరగా కోపపడరు, దయ కలిగి ఉంటారు, క్షమించి మనసు కలిగి ఉంటారు, ఆదరించే మనసు కలిగి ఉంటారు, మత్సరపడరు, దంభము ఉండదు, అసూయ ఉండదు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఈ లోక ప్రేమ ఇవన్నీ ఉంటాయి. ఈ లోక ప్రేమలు ఎప్పటి ఉంటాయి? అసూయ ఉంటుంది, దంభం ఉంటుంది, కోపం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ఇంకా అన్ని కూడా ఉంటాయి. కానీ దేవుని ప్రేమలో ఇవన్నీ కూడా ఉండవండి. దయ దీర్ఘకాలం ఉంటుంది, సహనము దీర్ఘకాలం ఉంటుంది, దంభము మనము ఉండదు, అసూయ ఈర్ష్య మనకు ఉండదు, అమర్యాదగా మనము నడుచుకోవాలి. ఒకవేళ భార్య ఉద్యోగం చేస్తుంది అనుకోండి, భార్య భర్తను అవమానపరచు, భర్త అమర్యాదగా నడుచుకోదు. ప్రేమ దేవుని యొక్క ప్రేమ, దైవికమైన ప్రేమ. నువ్వు ఖాళీగా ఉంటున్నావు కదా, ఏం చేయట్లేదు కదా అని ఆ ప్రేమ అమర్యాదగా అది దేవుని యొక్క. భర్త కొద్దిగా మరి మనల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోండి, ఆ ప్రేమ సహిస్తుంది, ఆ ప్రేమ ఓర్పు కలిగి ఇకనైనా నా భర్త మాట్లాడేమో, నా భార్య మాట్లాడేమో, నా కుమారుడు మాట్లాడేమో అని ప్రేమ ఏం చేస్తుందంట? సహిస్తుంది, అన్నిటినీ ఓర్చుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక ప్రేమ కాదండి, దైవికమైన ప్రేమ. కాగా 13వ వాక్యం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది దేవుని ప్రేమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవునిలారా, మీ కుటుంబాల్లో నిజంగా ఐక్యత ఉందా నాకు తెలియదు, నిజంగా దేవుని ప్రేమ ఉందో నాకు తెలియదు. కానీ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాట, ఎవరైతే దేవుని భయభక్తి కలగలుగుతారో వారు దీవించబడతారు. ఏ కుటుంబంలో ఐక్యత ఉంటుందో వారు దీవించబడతారు. ఏ కుటుంబం అయితే దేవునికి దర్శింపగలిస్తే వారు దీవించబడతారు. ఏ కుటుంబం అయితే దేవునికి జ్ఞానం కలిగి కాపురం చేస్తారో వారు దీవించబడతారు. ఏ కుటుంబం అయితే దైవ ప్రేమ కలిగి జీవిస్తారో ఆ కుటుంబాల ఆశీర్వాదము ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం చూడండి ఒకసారి. పురుషులారా మీరును అచ్చువలి వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తాను అచ్చువలని పురుషులు కూడా తమ సొంత శరీరం వలన తన భార్యను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ కుటుంబం అయితే ఈ యొక్క దేవుని ప్రేమ కలిగి ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మనము ప్రేమించాలి, దైవికమైన ప్రేమ కలిగి మనము ఉండాలి. హల్లెలూయా. మూడవది 4వది డివైన్ ఆర్డర్, దైవికమైన క్రమము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చెప్పండి ఏంటి? దైవికమైన క్రమం, డివైన్ ఆర్డర్, దైవికమైన క్రమం. చెప్పండి, క్రమం లేకుండా ఉంటే మనము దీవించబడతామా? క్రమం లేకుండా ఉద్యోగం చేస్తే మనకు శాలరీ వస్తుందా? క్రమం లేకుండా కాలేజ్కి వెళ్తే మనం పాస్ అవుతామా? చెప్పండి. క్రమం లేకుండా మనము ఎగ్జామ్స్ రాస్తే ఎగ్జామ్స్ మనకు క్లియర్ అవుతాయండి? కావు కదా. కాబట్టి దైవికమైన క్రమం చాలా అవసరం. ఎవరికి అవసరం అండి? నాకా? చెప్పండి. మీరందరూ నేను మాస్టర్ గారు మీరు చెప్పేయండి మీకే అవసరం అన్నట్టుగా మీరు చూస్తున్నారు. మీరు చెప్పేయండి మీకే అవసరం అన్నట్టుగా మీరు ఫేస్ పెట్టండి. మీకు అవసరం లేదా చెప్పండి.
దైవికమైన క్రమము చాలా డివైన్ ఆర్డర్. డివైన్ ఆర్డర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆది కాండము 18వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము నుండి క్రమము కలిగి ఉన్న కుటుంబాలు దీవించబడతాయి. ఒక కట్టడ, ఒక క్రమము కలిగి, ఒక ఆర్డర్ కలిగి ఏ కుటుంబమైతే ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఆది కాండము 18వ అధ్యాయము 18, 19 చదువు ఒకసారి. అబ్రహాము అతని మూలముగా భూమిలోని ఎట్లనగా యెహోవా అబ్రహాము గూర్చి చెప్పినది, తన తరువాత యెహోవా మార్గమును గైకొనుటకు నేనతని ఎరుగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఓపిక కలిగి ఉండండి. దేవుడు మంచి మాటల మీద మాట్లాడతాడు. 4వది ఏంటంటే దైవికమైన క్రమం, డివైన్ ఆర్డర్. ఒక క్రమము కలిగి ఉంటే కుటుంబం దీవించబడుతుంది. ఓకే, అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీవు గొప్పగా దీవించబడతావు, అనేకులు నీ ద్వారా దీవించబడతారు అంటున్నాడు. తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా అబ్రహాము ఒక క్రమాన్ని నేర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన పిల్లలకు, తన ఉన్నవారికి అబ్రహాము క్రమాన్ని నేర్పించాడు. ఎలా దేవునిలో ఉండాలో, ఎలా దేవుని ప్రేమించాలో, ఎలా కుటుంబాల్లో ఒక క్రమాన్ని కలిగి ఉండాలో అబ్రహాము నేర్పిస్తాడు అని దేవుడే చెప్పాడండి. దేవునికి స్తోత్రం. వాక్యం అర్థమైందా? దేవుడు జరగబోయేది దేవుడు చెప్పాడు అబ్రహాం గురించి. అబ్రహామును నేను దీవిస్తున్నాను, అబ్రహాముతో అనేకులు దీవించబడతారు. అదే కాదు కానీ అబ్రహాము వారి పిల్లలకు, అబ్రహాంతో ఉన్న వారికి ఒక క్రమాన్ని కూడా అబ్రహాము నేర్పిస్తాడు. అది ఎప్పుడో జరిగేది, అది నాకు కనబడుతుందని దేవుడు సాక్షి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా దీవించబడాలంటే నీలో దేవుడు క్రమాన్ని దేవుడు చూడాలి. నీ కుటుంబాల్లో ఒక పద్ధతిని దేవుడు చూడాలి. ఇష్టాంతంగా కాదు, ఒక క్రమం. చెప్పండి, ఒక క్రమం, ఒక ఆర్డర్ దేవుడు కోరుతున్నాడు. దైవికమైన డివైన్ ఆర్డర్. అబ్రహాము చెప్పండి ఎవరికి భయపడ్డారండి? దేవుని. శారా ఎవరికి భయపడింది? ఎవరికి లోబడింది? చెప్పండి, భర్తకు లోబడింది. జాగ్రత్తగా కొద్ది మాటలు చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన మాట. ఒక ఫ్యామిలీగా మీరు దీవించబడాలన్నా చాలా మూలమైన పునాది ఇది. క్రమం అనే పునాది, దైవికమైన క్రమం అనే పునాది. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. శారా అబ్రహాముకు భర్తకు లోబడింది. తల్లిదండ్రులకు కుమారుడు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అర్థమవుతుందండి? అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అబ్రహాముకు భార్య అయిన శారా లోబడింది. వారిద్దరికి కుమారుడు ఇస్సాకు లోబడ్డాడు. కారణము ఒక క్రమాన్ని అక్కడ అబ్రహాము నేర్పించాడు. ఈనాడు ఇక్కడ కూర్చున్న మీరు ఎంతమంది మీ బిడ్డలు మీకు లోబడుతున్నారు? ఎంతమంది భార్యలు భర్తకు లోబడుతున్నారు? చెప్పండి. ఒక లోబడే తత్వం మీకు ఉందా? ఒక క్రమం ఉందా? లేదు. దేవుడు అంటున్న మాట, అబ్రహాము అది నేర్పిస్తాడు, అది నాకు తెలుసు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు కూడా ఒక క్రమం కలిగిన వారిగా ఉంచి ఆ ఫ్యామిలీగా కుటుంబంగా నువ్వు ఉంటే నిన్ను దేవుడు గొప్పగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవునికి లోబడ్డాడండి. భార్య భర్తకు లోబడింది. వారిద్దరికి కుమారుడు ఇస్సాకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. నిజంగా క్రమం వల్ల ఆశీర్వాదం ఉంటుంది కదండి. తప్పకుండా ఉంటుంది. డివైన్ ఆర్డర్. ఈనాడు ఎంతమంది మరి తల్లిదండ్రులకు మరి వ్యక్తిగత కలిగి ఉంటున్నారు మీకు తెలుసు కదా. ఎంతమంది రివర్స్, ఎంతమంది వ్యతిరేకత కలిగి ఉంటున్నారో మీకు తెలుసు. ఎంతమంది తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తున్నారో మీకు తెలుసు. మీరే అంటారు కదండి, వాడంతేలండి, వాడంతలేండి. క్రమము చాలా అవసరం. దైవికమైన క్రమం కలిగి ఉండాలి. ఒక
క్రైస్తవ కుటుంబముగా దైవికమైన క్రమం కలిగి మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబం అయితే క్రమంగా ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. భర్త దేవుని పిలవడాలి, భార్య భర్త పిలవడాలి, పిల్లలు తల్లిదండ్రులకి ఇది క్రమం. చెప్పండి, ఇదేంటి మీ కుటుంబాల్లో ఉన్న క్రమం? చేతుల పైకి చెప్పాను ముందే, ప్రతిదానికి చేతుల పైకి ప్రోగ్రాం పెట్టాను ఈరోజు. నేను నా భర్తకు లోబడతానండి, నా భర్త నా దేవునికి లోబడతాడు, మా ఇద్దరికి మాకున్న నలుగురు లోబడతారు. చేతుల పైకి ఎత్తండి. ఒక్కలున్నా చేతుల పైకి ఎవరు కూడా చేతుల పైకి ఎత్తరు, ఎవరు కూడా ఎత్తరు. కారణం క్రమము లేదు. క్రమము ఒక దైవికమైన క్రమం కలిగి ఉంటే భార్య భర్తకు లోబడుతుంది, పేరెంట్స్ బిడ్డలు. ఇది అబ్రహాములో దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము నేర్పిస్తాడు, ఇస్సాకు నేర్పిస్తాడు, ఇస్సాకు యాకోబు నేర్పిస్తాడు, యాకోబు 12 మందికి నేర్పిస్తాడు. అది వారికి గొప్ప జీవనకరంగా ఉంటుందని దేవుడు రాబోయే దాని గురించి దేవుడుగా నేర్పించాడు. క్రమం, దైవికమైన క్రమం చాలా అవసరం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక త్వరగా ముగిస్తాను. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చివరి దాకా చదవం ఒకసారి. అటువలే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి చివరి దాకా. అటువలే స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయభక్తితో కూడిన మీ పవిత్ర పడతను చూచి వాక్యము లేకుండా తన భార్యలో నడవలసిన రాబట్టవచ్చును. అలాగే జడలు అల్లుకున్నటయో, బంగారు నగలు పెట్టుకున్నటయో, వస్త్రము ధరించుకున్నటయో, వెలుపటి అలంకారం యొక్క అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును, అక్షయ అలంకారం గల హృదయమును, అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడుట చేత తమను తాము అలంకరించుకుని, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే ప్రతి మాట నేను వన్ చెప్తాను కదండి, ప్రతి బైబిల్ మాట నేను చెప్తాను. భార్య ఉంచాల్సిన ఫోకస్ ఏమి ధరించుకోవాలో, ఏమి పూసుకోవాలో, ఎలా అలంకరించుకోవాలో కాదు, కానీ దేవుడి వాక్యం అనుకుంది భర్తకు ఎలా లోబడాలో మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. శారా అబ్రహామును యజమానుడని పిలిచిందని ఎక్కడో ఆది కాండం రాసిన భార్య భర్తల గురించి పేతురు గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యజమానుడా అని స్వబుద్ధి మనము అలంకరణగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక వాక్యము మొదటి పేతురు రాసిన తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం చదవం ఒకసారి. కావున ప్రతి స్థలమందును సంశయమును లేని వారై పవిత్రమైన మరియు అలంకరించుకున్నాడు. చాలా ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో తిమోతి ఒక పాస్టర్ గా ఉన్నాడండి. ఆ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. అక్కడ ఉన్న స్త్రీల గురించి పౌలు గారు రాస్తున్నారు. ఏంటంటే మీరు సత్క్రియలు అనే అలంకరణ మీరు ధరించుకున్నది. దేవునికి స్తోత్రం. విస్తారమైన బంగారములు కాదు, వెలుగుల రత్నాలు కాదు, కానీ అలంకరణ ఏ విధంగా ఉండాలంట? సత్ క్రియలు కలిగి అలంకరించుకున్నది. తమను తాము అలంకరించుకోవాలను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధితో నేర్చుకోవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఏ కుటుంబం దీవించబడాలంటే మొదటిగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది జ్ఞానము, దైవిక జ్ఞానము ఉండాలి. మూడవది చెప్పండి, మూడవది ఏంటండి? దేవుని ప్రేమ, డివైన్ లవ్. నాలుగవది డివైన్ ఆర్డర్, దైవికమైన క్రమం కలిగిన కుటుంబంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు ఏమంటే, స్త్రీలు మౌనముగా ఉండాలి. దాని కారణము దీన్ని బట్టి చాలా మంది చర్చిల్లో లేడీస్ మాట్లాడకూడదు, లేడీస్ ప్రేయర్ చేయకూడదు, వాక్యం చేయకూడదు, సైలెంట్ గా ఉండాలని చాలా మంది కొన్ని చర్చలు ఈ విధంగా నడిపిస్తారు. అది 100% కరెక్ట్ కాదండి. ఈ యొక్క సంఘములో పురుషులు ఒక దగ్గర కూర్చున్నవారు అనుకోండి, స్త్రీలు ఒక దగ్గర కూర్చున్నవారు. ఎప్పుడైతే తిమోతి గారు వాక్యం చెప్తున్నప్పుడు సంఘంలో తిమోతి గారు పురుషులారా మీ భార్యను ప్రేమించండి అని భార్యల గురించి చెప్తున్నప్పుడు, భర్తల గురించి మరి చెప్తున్నప్పుడు భార్యలంట ప్రార్థనలోనే, అంటే ఆ సన్నిధిలోనే లేచి అందరి ముందు ఇదిగో నీ గురించే, ఇదిగో నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడని అందరి ముందు హేళన చేసేవాడు. వింటున్నారా? ఈరోజు ఇక్కడ కూర్చున్నావు కదా, ఈ వాక్యం వింటున్న భర్త ఉన్నాడు అనుకోండి, ఒక తప్పు చేస్తున్నాడు, దేవుడు గర్దిస్తున్నాడు. ఆ స్త్రీ వెంటనే లేచంట, నేను చెప్తున్నప్పుడు లేచి అడగంట, ఇదిగో దేవుడు నీ కొరకే, నీ గురించి దేవుడు చెప్తున్నాడు, నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి అందరి ముందు భర్తను హేళన. అందుకు పౌలు గారు చెప్పారు, స్త్రీలు మౌనంగా ఉండాలి అని. ఆ సంఘానికి మాత్రమే చెప్పాడు, అందరికి కాదు. ఓకే, కాబట్టి ఆ సంఘములో స్త్రీలు భర్తలను అవమానించేవారుగా ఉండాలి. కాబట్టి భర్త భార్య క్రమం కలిగి ఉండాలి. ఓకే, ఒకరొకరు ప్రేమించుకునే వారుగా ఉండాలి. భార్య భర్తను ప్రేమించాలి. నాలుగవది చివరిది చూడండి ఒకసారి, మరి క్రమం ఎలా వస్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా మీ తండ్రులకు విధేయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు నీ తల్లిని సన్మానించు. చాలా దేవుడు ఒక క్రమాన్ని నేర్పుతున్నాడు. ఏంటంటే, పిల్లలారా ప్రభువునందు మీరు విధేయుండి మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, ఇది ధర్మమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి పిల్లలకు దేవుడు మాట్లాడుతున్నాడు, చిన్నబడి నుండి పెద్దవారు. మీ పేరెంట్స్ లోబడేది ఒక ధర్మము. వింటున్నారండి? అదొక ధర్మం. మీరు లోబడితే మీకు ఆశీర్వాదం ఉంది, మీ కుటుంబాల్లో దీవెన ఉంది. ఒక క్రమం నేర్చుకోవాలి. ఒక ఫ్యామిలీగా మనం దీవించబడాలంటే భార్య భర్తను ప్రేమించాలి, లోబడాలి. పిల్లలు పేరెంట్స్ కి లోబడాలి. మరి ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు, కానీ నేను మాత్రం అనుకున్నాను, చాలా క్లియర్ గా మీకు చెప్పాను. నేను వాక్యం అనుకుంటున్నాను, చెప్పాలి. ఒక కుటుంబం దీవించబడాలి, ఆ దీవెన అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే మొదట మనం ఏం కలిగి ఉండాలంట? దేవుని చేత దీవించబడిన వారిగా ఉండాలి. అది రావాలంటే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? యెహోవాయందు భయము కలిగాలి. రెండవది సహోదరుల ఐక్యత, అనగా కుటుంబాల ఐక్యత కలిగి ఉండాలి. నీ రాబడిలో 10వ అంతము దేవుడికి ఇచ్చి నువ్వు దేవుని, అది ఆశీర్వాదం ఫస్ట్. తర్వాత రెండవది ఏంటంటే జ్ఞానము, దేవుని జ్ఞానం వల్ల మనకు ఆశీర్వాదము వస్తుంది. సొలొమోను జ్ఞానం అడిగాడు, జ్ఞానపడి ఆశీర్వాదము కూడా ఇచ్చాడు. మూడవది ఏంటంటే దైవికమైన ప్రేమ. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఆ కుటుంబాల ఆశీర్వాదము స్థిరముగా ఉంటుంది. నాలుగవది ఏ కుటుంబంలో దైవికమైన క్రమం ఉంటుందో ఆ కుటుంబము తరతరములకు దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరందరూ నేను దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి అన్నవాళ్ళు అందరం కూడా మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నిజముగా మా ఫ్యామిలీ మేము దీవించబడాలి, మా కుటుంబం దీవించబడాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. మేము యాకోబు వలె, యోసేపు వలె ఎక్కడికి వెళ్ళినా మేము అనేకులకు దీవెనకరంగా ఉండాలి
అనే ఆశ కలిగిన వారు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. నిజముగా నువ్వు దేవునికి లోబడితే ఐక్యత కలిగి నువ్వు కుటుంబాల్లో ఉంటే, ప్రేమ కలిగి నీ కుటుంబాలతో ఉంటే, సమాధానం కలిగి దశభాగాలు ఇచ్చి దేవుని ప్రేమ కలిగి దేవుని క్రమము కలిగి నువ్వు కుటుంబంతో కలిగి ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబం గొప్పగా దీవించబడుతుంది. నా ప్రియమైన దేవుని ఈ ఉదయకాలం నా దేవునితో మాట్లాడి ఉన్నాడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు దీవిస్తా అన్నాడు. అబ్రహామా, నీవు నాకు భయపడతావని నాకు తెలిసిందయ్యా, నేను నిన్ను దీవిస్తున్నాను, నిన్నే కాదు నీ బిడ్డలు కూడా నేను దీవిస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు. ఎక్కడైతే మరి దక్షిణ భాగంలో ఏ కుటుంబం అయితే వేస్తుందో ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకునే వారుగా ఉంచాలని దేవుడు మాట్లాడాడు. ఏ కుటుంబం దేవుని జ్ఞానం కలిగి ఉంటుందో వారు దీవించబడతారు. ఆ కుటుంబాల సర్వ సంపదలు నిండి ఉంటాయని దేవుడు మాట్లాడాడు. ఏ కుటుంబం దేవుని ప్రేమ కలిగి ఉంచారు ఆ కుటుంబాల్లో ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందని సెలవించే. నాలుగవది దైవికమైన క్రమం కలిగి ఉంటే కుటుంబాలు దీవించబడతాయి. దీవెన కాపాడుకునే వారుగా ఉంచారు. ఆ దీవెనను వృద్ధిలోకి నడిపించుకుంటారని చెప్పిన మాట నీకే స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలమున తండ్రి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకే వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డలకు తండ్రి మొదలు నీ యందు భయం కలిగిన జీవితము దయచేయండి. లోబడే తత్వము దయచేయండి. పిల్లలు తండ్రి తల్లిదండ్రులకు విధేయత కలిగే మనసును దయచేయండి. భార్య తండ్రి భర్తకు లోబడే మనసును దయచేయండి. కుటుంబాలు నీ యందు లోబడే మనసును దయచేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు నాకు తెలియదు, ఏ కుటుంబము తండ్రి ఏ పరిస్థితుల్లో నాకు తెలియదు, ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, ఎటువంటి అప్పుల సమస్య అయినా ఈ ఉదయ కాలంలో నీవిచ్చిన వాగ్దాన ప్రకారం తండ్రి నీ యందు భయభక్తి కలిగితే గొప్ప దీవెన, ఐక్యత కలిగితే గొప్ప దీవెన, కుటుంబాల్లో దేవుని ప్రేమ ఉంటే గొప్ప దీవెన, కుటుంబాల్లో దేవుని క్రమం ఉంటే గొప్ప దీవెన. మాకు నేర్పించినందుకు నీకే వందనాలు. మేమందరం నేర్చుకుని నిన్ను శోధించి నీ ఆశీర్వాదాలు పొందుకుని స్థిరముగా దాన్ని కాపాడుకునే కృపను మా అందరికీ మీరు దయచేయండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ వేడుకొని పొందినాము తండ్రి.